తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని రామ ధన్యుడనైతిని. జరిగేది చెబుతాను, జరగబోయేది చెబుతాను, ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను. కంచి కామాచి పలుకు, మధుర మీనాచి పలుకు, కాశీ అన్నపూరమ్మ పలుకు. సోది జరిగేది చెబుతాను, జరగబోయేది చెబుతాను, ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది పలుకు, సంగమాన ప్రాణలింగమ సంకురాత్రి పండుగ నాడు సిద్ధేశ్వర సాంబశివుని కరుణ కలుగు కోటిపల్లి సోమన్న ద్రాక్షార భీమన్న గయాలోన నీ పేరు పుణ్యక్షేత్రంలో నీ పేరు నామవరంలో నీ పేరు హర పార్వతీపదే హర మహాదేవ జంగమ దేవన వచ్చామయ్యా జంగమ దేవను. ఈ ఒక రోజున పర్వదినమ రోజున మీ అందరూ శుభంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, మీకు శుభం పరమేశ్వరుడు అనుగ్రహం కలగాలి. హర హర మహాదేవ. సంక్రాంతి సంబరాలు తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇక ఇక్కడి నుంచి సిటీ నుంచి కూడా సంక్రాంతి పండుగ కోసం అందరూ కూడా పల్లెకి పట్నం అవుతూ ఉంటారు. అయితే సిటీలో కూడా సంక్రాంతి సంబరాలు చూసే వాళ్ళ కోసం ఎప్పుడు కూడా శిల్పారామంలో ఘనంగా సంబరాలు జరుగుతూ ఉంటాయి. ఈ రోజు నుంచి కూడా శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. మరి మనతో పాటు ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఎంతోమంది బసవన్నలు కావచ్చు, హరిదాసులు కావచ్చు, సోదమ్మలు కావచ్చు, వీళ్ళంతా కూడా ఇక్కడ శిల్పారామంలో అవైలబుల్గా ఉంటారు. సో అందరూ వచ్చి కూడా చూస్తూ ఉంటారు. ఈ శిల్పారామంలో ఈ సంక్రాంతి మేళ అనేది ఎంతో ఘనంగా జరుగుతూ ఉంటుంది. మరి మనతో పాటు సోదమ్మలు ఉన్నారు, వారితో మాట్లాడతాము. చెప్పండి, మీ పేరు? తులసి. సో ఎట్లా ఉంటుంది ఇక్కడ సంక్రాంతి సంబరాల్లో? ప్రతి సంవత్సరం వచ్చి పార్టిసిపేట్ చేస్తూ ఉంటారా? ప్రతి సంవత్సరం వచ్చి మేము పార్టిసిపేట్ చేస్తాము. ఇక్కడికి రావడం మాకు చాలా ఆనందకరంగా ఉంటుంది. ఇదంతా విలేజ్ వాతావరణము అంతా చాలా బాగుంటుంది. జనాభా వచ్చి అందరూ బాగా ఎంజాయ్మెంట్ చేస్తారు. ఎట్లా అనిపిస్తూ ఉంటుంది? మరి ప్రతి ఒక్కరు కూడా వస్తూ ఉంటారు, మీతో ఫొటోస్ దిగుతూ ఉంటారు, సెల్ఫీస్ దిగుతూ ఉంటారు కదా. సో ఎట్లా ఉంటుంది? చాలా బెటర్గా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకు. ప్రతి సంవత్సరం రావడం, ఈ ప్రోగ్రామ్స్ మాకు రావడం ఎంతో హ్యాపీనెస్, ఎంతో ఆనందంగా ఉంటుంది మాకు. అందరూ జనాభాలు రావడం, సెల్ఫీస్ దిగడము, మేము దిగుతాం అని ఎగ్జైట్మెంట్గా రావడం బాగుంటుంది. అంతా ఇక్కడంతా పల్లెటూరు వాతావరణం బాగా కనిపిస్తూ ఉంటుంది శిల్పారామంలో.
ఒకప్పుడు సోదమ్మలు అంటే ఒకప్పుడు చాలా వరకు విలేజ్లలో మేము చూస్తూ ఉంటుండే, ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయారు. సో ఎట్లా ఉండే అంటే మీ జనరేషన్లో ఎవరైనా ఇట్లా చెప్పేవాళ్ళు ఉంటుండేనా? ఉండేవాళ్ళు. సో చెప్తామమ్మ సోది, కంచిలోన కామాక్షమ్మ పలుకు, మధురలోన మీనాక్షమ్మ పలుకు, కాశీలోన విశాలాక్షమ్మ పలుకు, ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను, చెప్తానమ్మ సోది, సోదో అమ్మ సోది, జరిగేది చెబుతాను, జరగబోయేది చెబుతాను, ఉన్నది ఉన్నట్టు చెబుతాను, మధురలోన మీనాక్షి పలుకు, కాశీలోన విశాలాక్షి పలుకు, బెజవాడ దుర్గమ్మ తల్లి పలుకు, పలుకోయమ్మ పలుకు, ఎరుకోయమ్మ ఎరుకు, సోధోయమ్మ సోది. సో మీ పేరు చిన్న? హేమశ్రీ. సో ఎట్లా అనిపిస్తూ ఉంది? నువ్వు కూడా ప్రతి సంవత్సరం వేస్తూ ఉంటావు సోదమ్మ వేషం? వస్తూ ఉంటాను, చాలా హ్యాపీగా ఉంటుంది, ఆనందంగా, చాలా బాగుంటుంది ఇక్కడ. సో ఎట్లా చెప్తారు సోది అనేది? అంటే నార్మల్గా ఇప్పుడు మన పల్లెటూర్లలో చూస్తూ ఉంటే ఇప్పుడు తగ్గిపోయారు కదా, ఎట్లా చెప్తా ఉంటారు? మనం ప్రతి ఇంటికి వెళ్ళి సోది చెబుతూ ఉంటాము, వాళ్ళు పిలుస్తూ ఉంటారు, మనం వెళ్తాం, సోది చెబుతాం. సోదోయమ్మ సోది, సోది చెబుతానమ్మ సోది, జరిగేది చెబుతాను, జరగబోయేది చెబుతాను, ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను, సోదోయమ్మ సోది, సోది చెబుతానమ్మ సోది. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా సోదమ్మ గెటప్ వేస్తూ ఉంటాయి సంక్రాంతి సంబరాలు? 4-5 ఇయర్స్ నుంచి వస్తున్నా. మరి ఫస్ట్ టైం వేసినప్పుడు ఎట్లా అనిపించిండే నీకు? చాలా చాలా హ్యాపీగా, అందరూ రావటం, ఫొటోస్ దిగడం చాలా చాలా బాగుంది. సో ఏమన్నా అంటే ఫస్ట్ టైం వేసినప్పుడు ఏమన్నా భయపడ్డావా? సో ఎట్లా అనిపించిండే అప్పుడు మరి? అందరితో పాటు నేను ఇంకా భయం ఏం లేదు, నార్మల్గానే అందరితో పాటు కలిసిపోయాను. ఓకే. సో 4-5 సంవత్సరాల నుంచి వేస్తూ ఉన్నా అని చెప్పినావు కదా. సో స్టార్టింగ్లో ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా అనిపిస్తూ ఉంటుంది? డిఫరెన్స్ ఎట్లా ఉండే? అప్పుడు కొద్దిగా జనాభా భయం అనిపించేది, ఇప్పుడు అంతా అలవాటు అయిపోయి మామూలుగానే నార్మల్గానే అయిపోయింది. సో సంక్రాంతి మీ ఊర్లో ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు మరి? మా ఊర్లో కోడి పందాలు, పేకాట్లు అన్నీ చాలా చాలా బాగా చేస్తారు మా ఊర్లో. ఇక్కడ అందరూ విలేజ్, అక్కడ సిటీ నుంచి విలేజ్కి వచ్చినట్టు బాగుంటుందని వచ్చి. సో చూస్తూ ఉన్నాం కదా, ఇది సోది చెప్తా అమ్మ వాళ్ళకి సంబంధించింది. దేవర్లు కూడా అంటే అమ్మవారి భక్తులు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటారు. సో మరి మనతో పాటు వాళ్ళు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. చెప్పండి, సో ఎట్లా అనిపిస్తూ ఉంటుంది సంక్రాంతి సంబరాల్లో ఇక్కడ పార్టిసిపేట్ చేయడం? ముఖ్యంగానండి, మాది తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం. మేమందరం కూడా కళాకారులం. నేను వేసిన వేషము దేవరు పెట్టేవాళ్ళు అంటే అమ్మవారి భక్తులు. ఇక్కడ ప్రతి సంవత్సరం శిల్పారామం ప్రారంభమైన అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సుమారు 20 సంవత్సరాలు పైగా మేము ఇక్కడికి ప్రతి సంవత్సరం కూడా వస్తున్నాము. శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మాకు కళాకారులను ఈ సంక్రాంతి రోజుల్లో మాకు ఆదరణ కల్పించి మాకు ఇక్కడ ప్రతి ఒక్క వేషాలు కూడా ఇస్తున్నారండి. వారందరూ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే ఇక్కడికి వచ్చి పల్లెల్లో ఉండేటటువంటి ఈ సాంప్రదాయమైనటువంటి ఈ యొక్క వేషాలన్నీ కూడా పట్టణ వాసులకి అంటే పట్టణాల్లో ఉన్న ప్రజలందరూ కూడా తెలియపరిచే విధంగా ఈ శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు అమ్మరానంటే విధంగా జరుగుతున్నాయి. మీడియా ద్వారా కూడా ఈ యొక్క వేషాలన్నీ కూడా ప్రజల్లోకి ప్రచారంగా పెడుతున్నాయి. మీడియా వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు దేవర వాళ్ళ వేషం అండి. దేవి రావే ఎల్లమ్మ రావే, రావే రావే మాయమ్మ రావే, దేవి రావే ఎల్లమ్మ రావే, రావే రావే మాయమ్మ రావే, గజ్జెల్లా లాగు తొడిగి పొద్దెల్లా నీకోసం, గజ్జెల్లా లాగు తొడిగి పొద్దెల్లా, ఒక్క పొద్దు ఉండి నేను బక్క సిక్కిపోయాను, ఒక్క పొద్దు ఉండి నేను బక్క సిక్కిపోయాను, రావే మాయమ్మ, రావే మాయమ్మ, రావే మాయమ్మ, దేవి రావే ఎల్లమ్మ రావే, రావే రావే మాయమ్మ రావే. ఓ అగిరాముడు, చెప్పండి. నేను ఒక విద్య తెచ్చాను. ఏం తెచ్చావు? ఇది కొబ్బరికాయ బుర్ర. కొబ్బరికాయ బుర్ర. దీన్ని తాడికి ఎక్కించాం. ఎక్కించారు. ఇది ఆగమంటే ఆగుతుంది, ఆగుతుంది. దిగమంటే దిగుతుంది, బంద్ అంటే బంధు. ఏంటి మీరు ఆగమంటే ఆగుతుంది, దిగమంటే దిగుతుంది, బంద్ అంటే బంద్ అయిపోతుంది. ఏం చేయమంటారు? ఒక్కసారి దింపండి కిందకి. కింద దింపంటారా? దింపండి. మధ్యలోకి రమ్మంటారా? రప్పించండి. ఈ ఆనందవల్లి అమృతగరతల్లి ఆదిశక్తి రామ మధ్యలోకి రా, మధ్యలోకి వచ్చి ఆగిపో. అయిపోయింది. అయిపోయింది అంతే. అది మరి నేను దిగమంటే దిగుతుందా? దిగదు. చెప్పనా ఒకసారి? చెప్పు. అమ్మా కిందకి దిగమ్మా. రాదు. అమ్మా కిందకి దిగమ్మా. రాదు. రాదా? నేనే చెప్పాలి. చెప్పండి ఒకసారి. లక్ష్మీ పద్మాలయ పద్మ కమలా శ్రీ హరిప్రియ ఇంద్రా లోకమాత మారమ్మ మంగళదేవత దిగమ్మా, దిగు 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 దిగమ్మా. ఇది ఇంకొక విద్య తెచ్చారు. ఇంకోటి. ఇది ఒక తాడు. ఇది ఒక తాడు. ఏమండి? కొస. ఇది ఒక తాడు. తాడు. ఇదే బంగారు తాడు అనుకోండి. బంగారు తాడు. ఈ బంగారపు తాడుని మరి సమానంగా ఎవరికి పంచమంటారు? మేడం గారికి సగం, నాకో సగం ఇచ్చేయండి. మీ ఇద్దరికి సగం 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 ఇచ్చి సమానంగా పంచమంటారు. అంతేనా? ఇది ఒక సగం, అదొక సగం. ఓకేనా? ఇది ఒక సగం సగం.
మరి ఆ చాకు తీసి మేడం గారు కోసేయండి. మీరు కొయ్యండి దీన్ని, కోసేయండి మేడం గారు, మధ్యలోకి సమానంగా కొయ్యండి. కోసేయండి. 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 అది కోసారా? ఎక్కువ తక్కువ కోసారు. ఏ ఏమంటే అల్తి వేసి కొలత వేసి సమానంగా ఇచ్చినా సరే ఎక్కువ తక్కువ వచ్చింది. ఒక పని చేద్దాం, చెప్పండి. పెద్ద అదేంటి పెద్ద ముక్క మేడం గారికి ఇద్దాం, ఈ చిన్న తాడు మీకు. అబ్బాయి అలా నేను ఒప్పుకోను. మీరు ఒప్పుకోరా? నేను ఒప్పుకోను. పెద్దది మీరు తీసుకోండి, చిన్నది మేడం గారు. అలాగే మేడం గారు ఒప్పుకోను. అలాగే కాక అలాగే మరి ఏం చేయమంటారు? అయితే మీకు సరిగ్గా చేయడం రాలేదు కాబట్టి మా తాడు మాకు ఇచ్చేయండి. తాడు మీకు ఇచ్చేయమంటారు? మాకు ఇచ్చేయండి. ఇలా పుడి పెట్టేస్తాను. పుడి పెట్టిస్తే గట్టిగా అయితే ఊడిపోతుంది. పుడి పెడితే వద్దా? వద్దు మాకు. సరే అయితే అల్తి వేసి కొలత వేసి మీ తాడు మీకు మా తాడు మాకు ఇచ్చేయమండి. మేడం గారు మీరు తాడు కోసారండి? మేడం గారు కోసారు కోయలేదా? 1 2 3 4 కోసాలు. 4 కోసలు ఇదిగోండి మధ్యలో పుడి పెడుతున్నాను. ఇచ్చేయండి. ఏమండి? చాకిలాగా చాకు ఇచ్చేయండి. నేను చెప్పిన మంత్రం మీరు చెప్పాలి. చెప్పాలి మంత్రం. ఓం ఓం క్లీం హడ స్వహ. పాడమ్మా వచ్చేయి. మీరు తాడు కోసారు కదా, ఇదే కదా, మళ్ళీ అతుకుపోయింది కదా. ఇదే అమ్మవారి మహత్యం ఇది అండి. అమ్మవారి మహత్యంతో కాబట్టి ఇటువంటి సంక్రాంతి రోజుల్లో ఇంద్రజాల మహేంద్రజాల ఇవన్నీ కూడా చేస్తుంటామండి. సంక్రాంతి రోజుల్లో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి వద్దకి హరిదాసులు, బుడబుక్కల వారు, జంగమదేవర్లు, ఈ దేవరు పెట్టేవాళ్ళు, అలాగే పిట్టల దొర, అలాగే కొమ్మదాసరి, ఇలాగ సోదమ్మలు, వీళ్ళందరూ కూడా ఈ సంక్రాంతి రోజుల్లో గ్రామాల్లో తిరిగేవారు. వాళ్ళని ఇక్కడికి రప్పించి మన శిల్పారామం వారు ఈ యొక్క నగర వాసులకి, నగర ప్రజలందరికీ కూడా పల్లె వాతావరణం ప్రతిబింబించేలాగా ఈ శిల్పారామంలో ఈ యొక్క వేషాలను కూడా చక్కగా ఏర్పాటు చేశారు. అలాగే మీడియా వారికి, శిల్పారామం వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియపరుస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరికీ. నార్మల్గా ఇది కాకుండా తర్వాత ఏమేమి చేస్తూ ఉంటారు మరి? మేము ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా కళాకారులవేనండి. అంటే ఈ సంక్రాంతి రోజుల్లో వేషాలు వేసుకొని ఊళ్ళమట్టి గ్రామాల్లో తిరుగుతూ ఉంటాము. ఖాళీ రోజుల్లో అంటే ఏం చేస్తుంటామంటే ఏదో పనిలోకి దానికి వెళుతుంటాము. మా పిల్లలు కూడా చదివించాము, మా పిల్లలు కూడా చదువుకున్నారు. ఈ రోజుల్లో చదివే ముఖ్యం. వాళ్ళకి ఉద్యోగాలు రావాలని ప్రయత్నం చేస్తున్నాము. ఏదో వచ్చిన వారికి ఉద్యోగాలు వస్తున్నాయి. ఇంకా మా తరం వాళ్ళు కూడా అంటే మా పిల్లలు కూడా ఈ కళారంగం అనేది మర్చిపోకుండా వాళ్ళు కూడా నేర్పించాము, వాళ్ళు కూడా చదువు చెప్పించాము. కొంతమందికి వారికి నచ్చిన వృత్తుల్లో వాళ్ళు ఆ విధంగా జీవనం సాగిస్తున్నారండి. ఇక్కడ నుంచి సిటీలో ఉండే వారందరూ కూడా సంక్రాంతికి సెలవుల వలన గ్రామాల్లోకి వెళ్ళి అక్కడ చూస్తుంటారు. కానీ మరి గ్రామంలోకి వెళ్ళని వారు, సిటీలో ఉండేవారు, నగర వాసులు వాళ్ళందరూ కూడా సాంప్రదాయమైనటువంటి కళలు మన నగరానికే వచ్చాయని చెప్పి ఇక్కడికి వచ్చి వాళ్ళ కళలను కూడా చూసి వాళ్ళ పిల్లలు కూడా చూపించి, ఒరే నాన్న ఇదిగో ఇది దేవరు పెట్టి వేషం, ఇది హరిదాసుల వాళ్ళు ఇలా పాడతారు, బుడబుక్కల వాళ్ళు ఇలా చెబుతారు, ఆ సోదమ్మలు ఈ విధంగా సోది చెప్తారు, పిట్టల ద్వారా ఇలా నవ్విస్తుంటాడు, కొమ్మదాసరు ఇలా జోకులు వేస్తుంటాడు అని ఈ సాంప్రదాయమైన కళలన్నీ కూడా భావితరాల వారికి అంటే వాళ్ళ పిల్లలకు కూడా పరిచయం చేస్తూ వాళ్ళకి మన సాంప్రదాయాల గురించి చెబుతూ మన కళలు మరి మరుగున పడిపోకుండా భావితరాల వారు కూడా తెలియపరుస్తున్నందుకు వారు కూడా చాలా సంతోషం అండి. నమస్తే. సో చూస్తూ ఉన్నాం కదా, ఇది దేవర వాళ్ళకి సంబంధించిన వేషము. అమ్మవారి భక్తులుగా, అమ్మవారి తమ్ములుగా వీళ్ళని పిలుస్తూ ఉంటారు. ప్రజెంట్ మనతో పాటు జంగమ దేవులు కూడా ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడదాం. ఇవి కళాకారులకు సంబంధించి వీళ్ళు ఏమేమి చేస్తూ ఉంటారో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి మీ పేరు? నా పేరు లోవరాజు అండి, మాది రాజమహేంద్రవరం. ఈ యొక్క శిల్పారామంలో దగ్గర దగ్గర 20-30 సంవత్సరాల నుంచి కూడా మేము ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క జంగమ దేవర్లు, బుడబుక్కల వాళ్ళు, తర్వాత దేవర, పిట్టల ద్వారా ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా మేము వేస్తూ ఉన్నామండి. అయితే ఏంటంటే ఒకప్పుడు మరి పల్లెల్లో ఉండేటటువంటి కళ మరి పల్లెలకే కాకుండా ఈ పట్టణానికి కూడా అందరికీ కూడా పరిచయం చేయాలని చెప్పి మన స్పెషల్ ఆఫీసర్ గారు ప్రత్యేకించి మాకు ఈ ఒక అవకాశాన్ని కల్పించారండి. మేము వేసేదంటే ఇది జంగమ దేవర అంటే తాతలు చనిపోయి వాళ్ళు సుఖంగా వాళ్ళ పేరు మీద ఈ బిడ్డలు వాళ్ళ పేరు మీద పొగిడిస్తారు. అది అలాగే ఇప్పుడు చెప్తున్నామండి. ఓయ్ ఓయ్ జంగమా ఓంకార లింగమా నాణ్యమైన జంగమా నా ప్రాణలింగమా సంకురాత్రి పండగ నాడు సిద్ధేశ్వర సాంబశివుని కరుణగలుగు సాంబశివుని కరుణగలుగు అరహర మహదేవ కోటిపల్లి సోమన్న అరహర మహదేవ్ ద్రాక్షారం భీమన్న అరహర మహదేవ గయాలోన నీ పేరు అరహర మహదేవ్ ద్రాక్షారంలో నీ పేరు అరహర పరమేశ్వరుని సన్నిధిలోన అరహర మహాదేవ తాతలు సుఖంగా ఉండాలా వారి దీవెన మీకు కలిగి అరహర పిల్ల పాపలు సల్లంగా ఉండాలా అరహర అరహర మహాదేవ శంభో.
హర హర మహాదేవ శంభో, హర హర మహాదేవ శంభో, హర హర మహాదేవ శంభో. సో ఎట్లా ఉంటుండే, ఒకప్పుడు ఎట్లా ఉంటుండే, మీది ఇప్పుడు ఎట్లా ఉందండి, వ్యత్యాసం ఎట్లా ఉండే? కాలం మారిందండి. కాలం మారిన మన సనాతన ధర్మాన్ని మర్చిపోకూడదు. ఎందుకంటే అసలు సినిమాలు ఇవేమీ లేకముందు ఈ ఒక కళ అనబడేది పల్లెల్లో ఉంది. అంటే మరి తాత తండ్రులను ఇలా పొగడించాలి అనబడే విషయం ఈనాటి పిల్లలకు తెలియదు. అది తెలియాలంటే ఇటువంటి మా జంగమ దేవర్లు ఎవరైనా మన ఇంటికి వస్తే మనం ఎంతో కొంత భిక్ష ఇచ్చి, ఎంతో కొంత మనకున్నంతలో వాళ్ళకి ధన సహకారం చేసి, మన తాతలు చనిపోయినటువంటి వాళ్ళ పేరు, మన మామలు చనిపోయినటువంటి వాళ్ళు ఇటు మరి 3 తరాలు అటు 3 తరాలు వాళ్ళ పేర్లు, వాళ్ళ బిడ్డలు, వాళ్ళ పేర్లన్నీ కూడా చదివిస్తూ రావాలండి. అది ఆ ఇంటికి మంచిది, ఆ చదివించుకున్న వారికి మంచిది. మరి దీనివల్ల ఏంటంటే వాళ్ళు కూడా మరి తాత తండ్రులు అక్కడ సుఖంగా ఉంటారు అని నానుడండి. అది సాంప్రదాయం, మన సాంప్రదాయం, హిందూ సాంప్రదాయం మనది. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు జంగమ దేవుడిగా ఇస్తూ ఉన్నారు? ఎన్నో తరం మీది? మాది వచ్చి ఇక 3వ తరం అండి. మా తాతగారు, మా నాన్నగారు, మేము 3 తరాలు కూడా ఇలాగా ఈ ఒక జంగమ దేవరులుగా మేము చేస్తూ ఉన్నాము. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ శిల్పారామం కూడా వస్తూ ఉన్నాం మేడం. దగ్గర ఒక 10-20 సంవత్సరాల నుంచి వేస్తున్నామండి జంగమ దేవరుగా. మరి నేను, మా నాన్నగారు పిల్లలు, మా పెద్దనాన్న కొడుకులు, మా అన్నదమ్ములు అందరూ కూడా దగ్గరగా 15-20 మంది దాకా ఉన్నామండి. అందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ శిల్పారామం 3-4 రోజులు కూడా మేము ఇక్కడే ఉంటామండి. సో ఎట్లా అనిపిస్తూ ఉంటుంది జంగమ దేవుడిగా వేషం వేసి ఇక్కడ వచ్చి కూడా అందరితో కాంటాక్ట్ అవ్వడము, పబ్లిక్ కూడా వచ్చి ఎక్కువగా మీతో చూస్తూ ఉంటారు, ఫొటోస్ దిగుతూ ఉంటారు, ఎట్లా అనిపిస్తూ ఉంటుంది? సంతోషంగా ఉంటుందండి. అయ్యో మన కాలం ఇంకా మర్చిపోలేదు అనబడేటటువంటి ఆ ఆనందం, ఆ సంతోషం మాకు కలుగుతుందండి. అంటే ఫోటోలు దిగడమే కాదండి, వీళ్ళని కూడా పోషించాలన్నబడే విషయం కూడా ఈనాటి మరి పిల్లలు కూడా తెలియాలని మా ఉద్దేశం అండి. అది. ఓకే, మీ పేరు చెప్పండి. మాధవి అండి. అంటే పల్లెటూరులోనే ఇలా వేషధారాలు చూపిస్తూ ఉంటారు. ఇప్పటి నుంచి నా చిన్నప్పటి కాడి నుంచి కూడా పల్లెటూరులో చూసేవారు. కానీ ఇప్పుడు సిటీల్లో కూడా ఇట్లా వేషధారాలు చూపించి వాళ్ళ పిల్లలకి ఇలా వేషధారాలు ఇలా ఉంటాయి, మీరు కూడా నేర్చుకోండి, ఇలాగా వాళ్ళు జంగమ దేవర్లు ఇంటింటికి వస్తారు, వాళ్ళకి స్వయం పాకం ఇవ్వాలి, చేయాలనేటువంటి పిల్లలకి నేర్పిస్తూ ఉన్నారు. అందువల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సిటీలో వచ్చి మేము ఇట్లా వేషధారణ వేయడం, అందరూ చూపించడం చాలా ఆనందంగా ఉంది. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వేషధారణ వేస్తూ ఉన్నారు? మరి అంటే దాదాపు నేను ఒక 5 సంవత్సరాల నుంచి వస్తున్నానండి మా అన్నయ్య వాళ్ళతోటి. వాళ్ళు 15-20 సంవత్సరాల నుంచి చేస్తున్నారు, మా పెద్దనాన్నగారు, మా అన్నయ్య వాళ్ళందరూ కూడా. చూస్తూ ఉన్నాం కదా, ఇది జంగమ దేవుడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో చాలా వరకు కూడా శిల్పారాంలో ఇట్లాంటి కళలు అంటే అంతరించిపోతున్న కళలు అని చెప్పుకోవచ్చు. దాదాపు ఇవి పల్లెల్లో ఒకప్పుడు ఉండేవని చెప్పుకునేలాగా ఇప్పుడు సిచ్యువేషన్స్ వచ్చాయి. సో అట్లాంటివి కూడా ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈ శిల్పారామంకి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా అందరినీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా మనతో పాటు బుడబుక్కల వాళ్ళు కూడా ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సో ఎట్లా అనిపిస్తూ ఉంది ఇక్కడ సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం? చెప్పండి, మీ పేరు? నా పేరు విభూతి జయరామ్ అండి. మేము ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుంచి వచ్చాము. మరి శిల్పారామం మొదలైనప్పటి నుంచి కూడా మా తాతల దగ్గర నుంచి, తండ్రుల దగ్గర నుంచి మేము కూడా ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతిలో జరిగినటువంటి పల్లెలో జరిగేటువంటి వేషాలు ఏవైతే ఉంటాయో బుడబొక్కల వారిని, అలాగే హరిదాసులు, జంగం దేవర, పెట్టెల ద్వారా కొమ్మదాసరి, సోదమ్మ, ఇలాగా గంగిరెద్దుల వారు, అన్ని రకాలు కూడా పట్టణ ప్రజలు కూడా తప్పకుండా చూడాలని చెప్పేసి పల్లెటూరుకి వెళ్ళిన వారు మరి ఈనాడు శిల్పారామం వారు ప్రతి సంవత్సరం ఇక్కడ అవకాశం కల్పిస్తున్నారు. నేను వేసిన వేషధారణ బుడబొక్కల వారండి. అంబరావ జగదంబారావే, అంబరవేణి బాలారావే, కంచిలోన కామాక్షి పలుకు, మధురలోన మీనాక్షి పలుకు, కాశీలోన విశాలాక్షి పలుకు, ఆ అంబ పలుకు, జగదంబ పలుకు, ఆయి పలుకు, అంకాళి పలుకు, శాంకారి పలుకు, భద్రకాళి పలుకు, అంబా పలుకు, జగదంబా పలుకు. ఆహా, బుడబక్కల వారు మహారాజా, బుడబక్కల వారండి మహారాజా. సంక్రాంతి రోజున మీకు సిరి సంపదలు కలగాలి, భోగి రోజున భోగ భాగ్యాలు కలగాలి, కనుమ రోజు కలిమి కలగాలి, బంధువులందరూ కూడా దగ్గరగా వచ్చి సిరి సంపదలతోటి ఆయురారోగ్య భోగభాగ్య అష్టైశ్వర్యాలు మీకు అందరికీ కలగాలని కోరుకుంటున్నాం మహారాజా. జయం 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 కలగాలి మహారాజా. అంబరావే జగదంబారావే. సో మిగతా టైంలో ఏమేమి చేస్తూ ఉంటారు మరి? మిగతా టైంలో కూడా బుర్రకథలని, హరికథలని, వీధి నాటికలని, యక్షగానాలని, రామాయణం సంబంధించి, అర్ధనాదీశ్వరుడు సంబంధించి ఇలాగా మేమంతా కూడా మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకే ఫ్యామిలీ అండి. విభూతి బ్రదర్స్ అంటారు మమ్మల్ని. మీ అందరం కూడా మాది అందరిది ఒకే కుటుంబం అన్నమాట. రాజమహేంద్రవరంలోనే ఉంటాం మేము.
మరి ఇదే కాకుండా కొంతమంది చదువుకున్నాను, నేను డిగ్రీ దాకా చదువుకున్నాను, మామూలుగా చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ఈ సంక్రాంతి వేళల్లో నాన్న వాళ్ళతోటి పెద్దనాన్న వాళ్ళతోటి ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది కాబట్టి మాకు కూడా కొంచెం సరదాగా ఉంటుందని చెప్పేసి మేము ఇలాగ పకట వేషాలు వేయడానికి వస్తూ ఉంటాము. ఈ 4వ తరంగా ఉంటామండి. మా ముత్తాతల నుంచి తాతలు, మా పెద్దనాన్నగారు ఈయన, మా బాబాయ్ గారు ఇంకా ఆయన ఉన్నారు, అందరూ ఇలాగ జరుగుతుంది. మేమైతే 4వ తరంగా వస్తున్నాము. మాతో పాటు మా పిల్లలను కూడా చదివిస్తూ ఉద్యోగాలు చేయిస్తూ ఎన్ని వృత్తులు ఉన్నా సరే కుల వృత్తి మర్చిపోకూడదని చెప్పేసి అన్న ఒక ఉద్దేశంతో మేము కూడా వాళ్ళకి నేర్పించడం బాగా జరుగుతుంది. అందుకని వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం తీసుకొని వస్తుంటాము. ఈ సంవత్సరం అంటే కొద్దిగా తీసుకొని రాలేకపోయాము. అందువల్ల మేము వృత్తి కళాకారులమేనండి, మా వృత్తే ఇది. సో ఒకప్పుడు ఎట్లా ఉంటుండే, ఒకప్పుడు బుడబుక్కలు అంటే ఎట్లా ఉంటుండో, ఇప్పుడు ఎట్లా ఉంది ఏమండి? ఒకప్పుడు నుంచి చూస్తే ఆలోచించినట్లయితే అప్పుడు ఒక మాదిరిగా కొద్దిగా గౌరవం తక్కువగా ఉండేది, ఇప్పుడే గౌరవం ఎక్కువగా ఉంది. ఎందువల్లనండి, ఇప్పుడు గవర్నమెంట్ కానీ ఇప్పుడున్న ఆఫీసర్లు కానీ అందరూ కూడా మాలాంటి కళాకారులకి జీవనోపాధి కల్పిస్తున్నారు, మాకు మంచి సహకారం చేస్తున్నారు. ఎప్పటి నుంచో మా తాతల దగ్గర నుంచి కూడా ఈ ఒక కళాక్షేత్రంలో అంటే మనకు శిల్పారామంలో చేస్తూ ఉన్నాం. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా వారు ఎంతో చక్కగా మమ్మల్ని చూస్తున్నారండి. మేము చాలా బాగున్నాం, పర్లేదు. సో ఇక్కడికి వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం, దాంతోపాటు అంతా పబ్లిక్ కూడా వస్తూ ఉంటారు, మిమ్మల్ని చూస్తూ ఉంటారు, మీతో సెల్ఫీస్ దిగుతూ ఉంటారు, ఎట్లా అనిపిస్తూ ఉంటుంది? చాలా సంతోషంగా ఉంటుందండి. అటువంటి వారితో మేము ఉండడం వల్ల ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం, ఇంతమందితో కలిసిమెలిసి ఉంటున్నాం. మాకు వచ్చేది ఏమి లేకపోయినా సరే సంతోషం మాత్రం ఎంతో ఆనందంగా ఉంటుందండి. సో చూస్తూ ఉన్నాం కదా బుడబుక్కలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. సో చాలా వరకు కూడా కళాకారులు అంతరించిపోకుండా ఇక్కడికి తీసుకొచ్చి ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈ కళాకారులకు కూడా మంచిగా ఒక ఉపాధి అనేది కల్పిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని చెప్తా ఉన్నారు వీళ్ళు. చెప్పండి మీ పేరు? నమస్కారం అండి, నా పేరు విభూచి జయకృష్ణ. ముందుగా V6 వారికి సంక్రాంతి శుభాకాంక్షలు అమ్మ. మాది తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుంచి వచ్చాము. అందరూ కూడా నమస్కారం అమ్మ. నమస్కారం తల్లి. ఇది హరిదాసు అంటారండి నా పేరు. మేము విభూతి బ్రదర్స్. మన యొక్క శిల్పారామం వారు మమ్మల్ని తెరిపించారు, ప్రతి సంవత్సరం కూడా రప్పిస్తూ ఉంటారు. మా తాతయ్య గారు పెదనాళ్ళు వాళ్ళందరితో పాటు కూడా మేము కూడా వచ్చి ఈ యొక్క కళారంగాన్ని అభివృద్ధి చేయాలని, కనుమరుగవుతున్న ఈ కళారంగాన్ని మళ్ళీ కూడా సిటీ యొక్క వాళ్ళకి తెలియజేయాలని చూస్తున్నాను తల్లి. ఈ యొక్క హరినామ సంకీర్తనలు చేసుకుంటూ, హరికీర్తనలు పాడుతూ, వీధి వీధి వాడవాడ ఊరు తిరుగుతూ, పల్లెటూరులో ఎక్కువ కనబడతారమ్మా మా యొక్క హరిదాసుల వారు. ఈ సిటీలో కనబడడం కూడా అరుదు. హరి హరిలో రంగ హరి వైకుంఠవాస హరి భద్రాద్రి వాస హరి 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 హరిలో రంగ హరి వైకుంఠవాస హరి భద్రాద్రి వాస హరి 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 హరి. 13 సంవత్సరాల నుంచి నేను ఈ యొక్క శిల్పారామంకి వస్తున్నానమ్మా. ప్రతి ఒక్కరు కూడా మనం అభివృద్ధికి ముందుకెళ్తున్నాం అనుకుంటున్నారు. కాకపోతే మన కళలను, మన సాంప్రదాయాలను కూడా గుర్తు చేసుకుంటూ ఉండాలని కోరుతున్నాము. ఈ సిటీ యొక్క వాసులకి పల్లెటూరు వాతావరణ ఉండాలని, అలాగే మన కళలు అంతరించిపోకుండా ఉండాలని ఈ యొక్క వేషధారణ వేస్తుంటామమ్మా. పల్లెటూరుకు వెళ్ళలేని వారు, సొంత ఊరుకు వెళ్ళలేని వారు మన యొక్క శిల్పారామంకు వచ్చి ఆహా మన ఊరికి వచ్చామే అని అంటూ సరదాగా పులకరిస్తూ, బంధుమిత్రులు సప్రవార సమేతంగా పలకరిస్తూ, ఆహా మన చిన్నప్పుడు ఇలాగ ఉండేవారు అని తలుచుకుంటూ వాళ్ళ జ్ఞాపకాలు చూస్తూ ఉంటే మాకు చాలా ఆనందంగా ఉంటుందమ్మా. ఒకప్పుడు అంటే ప్రతి ఊరు వాడవాడ వీధి వీధికి కూడా హరిదాసుల వారు కనబడేవారు. ఇప్పుడు హరిదాసుల వారు కూడా కనుమరుగయ్యే పరిస్థితి ఉందమ్మా. మన టెక్నాలజీలో ముందుకు వెళ్తున్నాం, కాకపోతే మన యొక్క కళలను, సాంప్రదాయాన్ని, సంస్కృతులను కూడా మనం గుర్తు చేస్తూ ఉండాలమ్మా. ఇప్పుడైతే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. హరికథ వాళ్ళు ఉంటారా అని భవిష్యత్తులో తెలియాలని ఈ యొక్క శిల్పారామం వాళ్ళు మమ్మల్ని తీసుకొని వస్తున్నారమ్మా. యాక్చువల్గా చదువుకుంటూ ఉంటాము. అన్నయ్య గారు BA చేశారు, చార్టెడ్ అకౌంట్లో కూడా పనిచేస్తున్నారు. చదువుకుంటూ కూడా ఈ యొక్క కళల్ని మనం మర్చిపోకూడదు అని కూడా ఉంది. మేము బయటగా వర్క్ చేస్తూ ఉంటామమ్మా. ఖాళీగా ఉండే సమయంలో ఈ యొక్క కళలు, ఈ యొక్క వేషాలు వేసుకొని మేము పకడ వేషగాళ్ళం, మాకు జాబులు లేవు, వస్తాయని నమ్మకం అని ఈ యొక్క కళలు, ఈ యొక్క వేషధారణ వేసుకొని ఇలాగే జీవనం సాగిస్తున్నామమ్మా. ఈ వృత్తిని మేము ఎంచుకున్నాం. నా పేరు మధుసూదన్ రెడ్డి అండి. మేము హయత్ నగర్ నుంచి ఇక్కడికి వచ్చాము శిల్పారామం. అయితే ఈసారి ఊరికి వెళ్ళలేకపోయాం కొన్ని కారణాల వల్ల. సో పిల్లలకి శిల్పారామం ఒకటి చూపిద్దాము. శిల్పారామంలో నిన్న నేను ఈరోజు పేపర్లో చూశాను అనమాట, సంక్రాంతి సంబరాలు ఏదో స్టార్ట్ చేశాము అని చెప్తే నాకు ఇంతకుముందు తెలుసు, మేము ఇంతకుముందు వచ్చి ఉండేవాళ్ళం.
ఇంకా ఇప్పుడు పిల్లల నుంచి తీసుకొచ్చి పిల్లలకు ఈ గ్రామీణ వాతావరణం అసలు పండుగ ఎలా జరుగుతుంది ఏంటి, ఇక్కడ ఈ గంగిరెద్దులు ఎలా ఉన్నాయి ఏంటి, ఇవన్నీ చూపిద్దామని. మేము బేసికల్గా వ్యవసాయ బ్యాక్గ్రౌండ్, సో మాకేంటంటే ఆ పంట వస్తుంది కాబట్టి మేము అంతా మంచిగా బాగా సెలబ్రేట్ చేస్తాం. దసరా దీపావళి కంటే కూడా మేము ఇది బాగా సెలబ్రేట్ చేసేవాళ్ళం, ఊళ్ళో ఉండేవాళ్ళం. సో ఈ సంవత్సరం ఏంటంటే ఊళ్ళో వెళ్ళలేకపోయినాం కాబట్టి మేము ఇంకా పిల్లలకి ఒక గ్రామీణ వాతావరణం చూపిద్దామని ఇక ఈరోజు కొంచెం అని ఈరోజు మొదటి రోజు కదా సో అని తీసుకొచ్చాం. సో మీ పేరు చెప్పండి, మీకు ఎట్లా అనిపిస్తూ ఉంది సో శిల్పారాంకి రావడం? చాలా హ్యాపీగా ఉంది. మెయిన్ పిల్లలకు చూపిద్దాము ఈ వాతావరణం ఎలా ఉంది ఏంటి అనేది తీసుకొచ్చాము అందుకని. సో ఏమేమి చూసారు ఇక్కడ, ఏమేమి మీకు అట్రాక్ట్ చేశాయి? ఇంకా గంగిరెద్దులు ప్లస్ ఈ సెటప్ అంతా కూడా బాగా అనిపించింది. ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా? ఇదే ఫస్ట్ టైం అండి శిల్పారామం? బ్యాక్ వచ్చాము, అప్పుడు బాబు చిన్నగా ఉండేది, పాప లేకుండా. ఇప్పుడు ఫస్ట్ టైం తీసుకొచ్చాము, ఇద్దరిని కలిపి చూస్తారని చెప్పేసి. సో నీ పేరు చెప్పు చిన్న. మై నేమ్ ఇస్ మోన్విత. సో ఎట్లా అనిపిస్తుంది నీకు ఇక్కడ? ఏమేమి చూసినావు నువ్వు ఇక్కడ? ఏం చూసినావు ఇక్కడ? బొమ్మలు చూసావా? సో ఎట్లా ఉంది? గంగిరెద్దులు చూసినావు నువ్వు? గంగిరెద్దులు కావచ్చు వాళ్ళంతా ఎట్లా అనిపిస్తుంది? అవి ఎట్లున్నాయి? పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు ఫ్యామిలీతో ప్రతి ఒక్కరైతే వస్తూ ఉన్నారు, ఇక్కడ సెల్ఫీస్ దిగుతూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే కూడా శిల్పారామంలో పల్లెటూరు వాతావరణము సో ఎట్లా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు కూడా ఇక్కడ చూపిస్తూ ఉంటారు. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు మన జీవన శైలి, గిరిజనులు అప్పుడు ఎట్లా ఉండేవాళ్ళు, ఏమేమి చేస్తూ ఉండేవాళ్ళు, సో అవన్నీ సంబంధించి కూడా ఇక్కడ అన్నీ కూడా మనకు బొమ్మల రూపంలో కూడా ఇక్కడ ఉంటాయి. అందరూ కూడా ఇక్కడికి వచ్చి వాటిని అన్ని కూడా వీక్షిస్తూ ఉంటారు. మొత్తం స్కల్ప్చర్స్ అన్ని చాలా బాగున్నాయండి. సో ఇక్కడ గంగిరెద్దులు కావచ్చు అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సంక్రాంతి అనగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది గంగిరెద్దులు కావచ్చు, హరిదాసులు కావచ్చు, బుడబుక్కలు కావచ్చు, సో అవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. చూసారా వాళ్ళందరినీ? ఆల్రెడీ మేము చిన్నప్పటి నుంచి వస్తున్నామండి, మాది కాకినాడ, సో మాకు అక్కడన్నీ కామన్ ఇవన్నీ. అంటే ఇది సిటీ అయినా మంచి, ఇప్పుడు ఇక్కడ అంతా సంక్రాంతి బాగా అనిపిస్తుంది. మనం పల్లెటూరు కట్టా వెళ్తాము సంక్రాంతి అక్కడ బాగుంటుందని, కానీ ఇక్కడ శిల్పారామం మాత్రం సూపర్ ఉంది. సో ముఖ్యంగానైతే చాలా మెంబర్స్ వచ్చి సంక్రాంతి సంబరాల్లో ఎంజాయ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సాయితో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్. సకువేమి మనకు రాము